ఈ అమ్మతనంలోకి ఎంటర్ అవుతున్నాము అంటే ఏదో తెలియని హ్యాపీనెస్. ఒక మిరాకిల్‌ని మనం సృష్టించబోతున్నాము. మన అందరి జీవితం ఒక చిన్న మిరాకిల్‌తో మొదలవుతుందండి. యూ వోంట్ బిలీవ్ ఇట్, బట్ ఎ ఫుల్ హ్యూమన్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఎ సింగిల్ మైక్రోస్కోపిక్ సెల్. షాక్ కదా! ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ మిరాకిల్‌ని మనం విట్నెస్ చేయబోతున్నామండి. అదే అండి. వీక్ బై వీక్ బేబీ ఎలా డెవలప్ అవుతుంది ఫస్ట్ మంత్‌లో చూద్దాము. దిస్ వీడియో ఈజ్ నాట్ జస్ట్ ఫర్ ఎక్స్‌పెక్టింగ్ మదర్. ఇట్స్ ఫర్ ఫాదర్స్, సిస్టర్స్, బ్రదర్స్ అండ్ ఎనీవన్ హూ వాంట్ టు అండర్‌స్టాండ్ ద బ్యూటిఫుల్ జర్నీ ఆఫ్ లైఫ్. సో లెట్స్ బిగిన్ దిస్ అమేజింగ్ అడ్వెంచర్ ఇన్ ద వూమ్. స్కిప్ చేయకండి. ఎవ్రీ సెకండ్ ఈజ్ మిరాకిల్ అండి. ఇప్పుడు మనం వీక్ 1లో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫస్ట్ వీక్‌లో మిరాకిల్ జరుగుతుందండి. ఓవ్యులేషన్ జరుగుతుంది. అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. స్పెర్మ్‌లో ఎగ్ దగ్గరికి జర్నీ స్టార్ట్ చేసి ఆ 1,00,000 స్పెర్మ్ సెల్స్‌లో ఒక సింగిల్ స్పెర్మ్ ఎగ్‌ని ఫెర్టిలైజ్ చేస్తుంది. ఆ మూమెంట్‌లో లైఫ్ బిగిన్ అవుతుంది. ఇక్కడ జైటో ఫామ్ అవుతుంది. ఇప్పుడు జైటో చాలా ఫాస్ట్‌గా డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. 2 సెల్స్, 4 సెల్స్, 8 సెల్స్ అలాగా. ఫెలోపియన్ ట్యూబ్‌లో జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫైనల్ డెస్టినేషన్ యూట్రస్‌కి రీచ్ అవుతుంది. ఈ స్టేజ్‌లో ఎంబ్రియో కనిపించదు. బట్ డెవలప్‌మెంట్ చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, క్రియేషన్ ఆఫ్ లైఫ్ అంటే మిరాకిల్ అనిపించిందా? సో ఈ ప్రాసెస్ అంతా కూడా 7 డేస్ పడుతుంది. నెక్స్ట్ సెకండ్ వీక్ ఇక్కడ ఏంటంటే ఇంప్లాంటేషన్ అండ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. వీక్ 2లో ఈ జైకోట్ బ్లాస్టోకైట్గా మారుతుందన్నమాట. ఏదైతే ఇందక్కడ జైకోట్గా ఫామ్ అయిందో అది బ్లాస్టోకైట్గా మారుతుంది. ఇది ఒక హాలో బాల్ ఆఫ్ సెల్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్లాస్టోకైట్ యూట్రస్ వాల్ మీద ఇంప్లాంట్ అవుతుంది. వన్స్ ఇట్స్ ఇంప్లాంటెడ్ బాడీలో హెచ్సిజి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్లో డిటెక్ట్ అయ్యే హార్మోన్ అనమాట. కొన్ని ఉమెన్స్కి ఇప్పటికీ టైర్డ్నెస్, సోర్బెస్, మూడ్ స్వింగ్స్ అలాంటి సిమ్టమ్స్తో స్టార్ట్ అవుతాయి. సో ఇది ఫస్ట్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి, మీ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా హ్యాపీ ఫీల్ అయ్యారు? కామెంట్లో షేర్ చేయండి. ఇది కూడా 7 డేస్. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి థర్డ్ వీక్ ఎంబ్రియో ఫార్మేషన్ అండ్ ఎర్లీ ఆర్గాన్స్. వీక్ 3లో రియల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ బ్లాస్టోకైట్ ఎంబ్రియోగా మారుతుంది.